खतरनाक कॉमेडी शो। చూసావనా మహిమ ఇక ఈ పైన సుఖపడుమా ఏమండి మీరు ఎంట్రీ సాంగ్ లేకుంటే ఎంట్రీ ఇవ్వలేరా? ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటది. ఆర్పి గారికేమో కాలు కొట్టడం పిచ్చి, రోజా గారికేమో నాగబాబు గారి భుజం మీద కొట్టడం పిచ్చి, మన రష్మికేమో మల్లెమాల చెక్కంటే పిచ్చి, నాకేమో ఎంట్రీ సాంగ్ అంటే పిచ్చి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. పిచ్చిదానే అనుకున్నా, మంచిదానివే. కాఫీ తీసుకోండి రాపో. ఏమా ఇదే పెద్ద క్వశ్చన్, దానికి ఇంకో క్వశ్చన్ ఒకటి. దానికి టీవీలో ఏం వస్తుంది? సల్మాన్ ఖాన్ బాడీ భలే గుంటుంది కదండి. అంటే నా బాడీ బందర్ బస్ స్టాండ్ లో ఉంటదని. బందర్ బస్ స్టాండ్ నేను ఏదో కామన్ గా అన్నానండి. కామన్ కానలేదే, నువ్వు కావాలని అన్నావు. నువ్వు కామంతో అనింది. అదే చూడు అక్కడ. నీకు ఛాన్స్ ఇస్తే సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసేలా ఉన్నావు నువ్వు. కంట్రోల్ చేయి. 3 పుట్ల దొబ్బి తినేది మాది, పొగడేదేమో సల్మాన్ ఖాన్ ని. మీ దిష్టి తగలే వాడికి పెళ్లి కాకుండా పోయింది. అది కాదండి. ఎవరిని చూసినా ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అంటాడు, కానీ ఈ కమెడియన్ బాగున్నాడు ఎవరన్నా అన్నారే మీరు? నవ్వించడానికేమో మీకు కమెడియన్ కావాలి, మీరు కలలు కనడానికేమో హీరోలు కావాలి. విధి సహకరించక ఎవరెవరో చేసుకుంటున్నారు, కానీ విధి సహకరిస్తే అందరు హీరోలు ఇంటి ముందు లైన్ కడతారు. మీరు మీరు పొగట్లేదా? అనుష్క బాగుంది, రేష్మి బాగుంది, ఇలియానా బాగుంది, తమన్నా బాగుందని పొగుడతామే. ఫ్రెండ్స్ దగ్గర పొగుడతాం, లేకపోతే కొలీస్ దగ్గర పొగుడతాం. ఇలా పిల్లల దగ్గర పొగడమే. అదే మీకు మాకున్న తేడా. ఇటే కాఫీ. కాఫీ అంటే చల్లగా ఉంది. నేను అడిగిన 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు జవాబు చెప్తే కాఫీ చల్లగా ఇంకేమవుద్ది? మమ్మీ మమ్మీ ఈ రోజు స్కూల్లో నేను 10కి 10 మార్కులు తెచ్చుకున్నాను మమ్మీ. నీకేమో 10కి 10 మార్కులు వచ్చాయి నాయన. మీ నాన్నకు 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు వచ్చాయి. మమ్మీ అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? డాడీ మా మేడం ఈ రోజు హోంవర్క్ ఇచ్చింది డాడీ. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తావా డాడీ? మీ అమ్మే నాకు ఒక క్వశ్చన్ బుక్, ఆ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ చిన్నదేం కాదు, అడుగు. డాడీ ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ ఆహారం తీసుకునే జంతువు ఏది నాన్న? మీ అమ్మే. రై. కరెక్టేనా నాన్న? 100% కరెక్ట్. కావాలంటే ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను. రై. నాన్న సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో వింత జంతువు పేరు ఏంటి నాన్న? ఇది కూడా 100% మీ అమ్మే. రై. కరెక్టేనా? నేను ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను రా. నువ్వు రై. నాన్న థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ బరువు మోసే జంతువు ఏది నాన్న? మీ అమ్మేరా. మీ నాన్న మోస్తుంది కదా. మీ అమ్మే. నేను నీ ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను. నువ్వు రాయకరా. రై. ఈ బరువు మోసేది మాత్రం నేనేరా. నాన్న ఎక్కువ బరువు మోసేది గాడిద కదా నాన్న? అయితే మీ నాన్నే. గాడిదకు నాకు తేడా ఏముంది? పెళ్లి కాకముందు గాడిదని చూసి జాలి పడేవాడిని, ఏంటి దీని బతుకు అని. పెళ్ళైన తర్వాత అదే గాడిద నన్ను చూసి జాలి పడుతుంది, ఏంటి ఈడి బతుకు అని. పట్టే పెట్టి క్వశ్చన్ అడుగు. ఏంటో నాన్న ప్రపంచంలో విశ్వాసం లేని జంతువు పేరు ఏంటి నాన్న? ఇది 100% మీ అమ్మే. మీ అమ్మే. మీ అమ్మే. రాయసి. మీ నాన్నరా. అమ్మేరా. నువ్వు రాయ్. నాన్నరా. మేడం ఒక కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. నాన్న అమ్మంటే ఎందుకు అంత ప్రేమ నాన్న మీకు? ప్రతి క్వశ్చన్ కి అమ్మ పేరే చెప్తున్నారు. అరే తింగరోడా, నేను ఒకలా చెప్తే ఇంకోలా కనెక్ట్ అవుతున్నా. దరిద్రుడా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా. పిల్లడు హోంవర్క్ గురించి అడిగితే నువ్వు హోమ్ లో జరిగే విషయాల గురించి చెప్తున్నావు ఏంటి? నా కొడుకుని ఎడ్యుకేట్ చేస్తున్నా. వాడిని ఎడ్యుకేట్ చేస్తున్నావు, నన్ను ఎర్రదాన్ని చేస్తున్నావు నువ్వు. పిచ్చిదానా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు. నేను నా అనుభవం ఇస్తున్నా. అబ్బో మామూలు అనుభవాలు కాదు నీవి. ఏమున్నాయని ఇవ్వడానికి అనుభవాలు తప్ప. పిల్లలకు ఆస్తులు ఇచ్చే జల్సాలు చేస్తారు, అది అనుభవం ఇచ్చావు అనుకో జాగ్రత్త పడతా. పసలేని ప్రాసలు చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా నస పెట్టుకునే దాన్ని చేసుకుంటే పసలేని ప్రాసలే వస్తాయి. మరి అంటే నేను నస పెడుతున్నానా? నేను నస పెడుతున్నాను నిన్ను. నువ్వు కూడా నాన్నెవరో పోయించు, మీ నాన్నెవరు మాత్రం పోయించకు. ఎందుకంటే నువ్వు కూడా మొగాడివే కదా. పుట్టినప్పుడేమో తండ్రికి భయపడాలి, కట్టుకున్నాక మొగుడికి భయపడాలి, తల్లైన తర్వాత కొడుకు భయపడాలి.
ఒక ఆడపిల్లని కనుంటే బాగుండేది. ఆడపిల్లకి సపోర్ట్ గానే ఉండేది. ఎలా కూడా కష్టపడి ఒక ఆడపిల్లని కంటే నీ భరతం పడతా చూడు. ఆడపిల్లని కనాలంటే నా సపోర్ట్ ఉండాలి కదా. ఏ సపోర్ట్ అడగాడు ఇప్పుడు? నాలుక కోసేస్తాను ఏమనుకుంటున్నావో? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీ అమ్మతో లవ్ లో ఉన్నప్పుడు మీ అమ్మే ప్రపంచంలో అందం కనపడేది. ఇప్పుడు మీ అమ్మ తప్ప ప్రపంచంలో అన్ని అందంగానే కనపడుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న పిచ్చి కుక్క అందంగానే కనపడుతుంది. అదేంటో మరి దీన్నే మార్పు అంటారా? పెద్దగా నీకు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఒరే చిన్ను, మీ నాన్న నేను తను ప్రేమించాడు 100 అబద్ధాలు ఆడాడు తెలుసా? లవర్ ని ఓటర్ ని అబద్ధం ఆడి బుట్టలు వేసుకుంటాం, ప్రతి నమ్మేస్తే ఎలా? అరే చిన్ను, నేను పెళ్లికి ముందు డాక్టర్ అవ్వాలనుకున్నాను రా. పెళ్లి చేసుకున్న తర్వాత పేషెంట్ అయ్యా. నువ్వు నాలా కాకుండా పెళ్లికి ముందే డాక్టర్ అవ్వాలరా. నువ్వు కలెక్టర్ అవ్వాలరా చిన్ను. నువ్వు డాక్టర్ అవ్వాలరా. నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారా? డాక్టర్ అవ్వాలని చెప్పారా? డాక్టర్ కలెక్టర్ మధ్యలో నేను పిచ్చివాడిని అయిపోయేటట్టున్నాను. చూడు, వాడు కూడా రచ్చరవిలాగా అయ్యేటట్టున్నాడంట. చూడు, నా వల్ల కాదు మన వల్ల అయ్యేటట్టున్నారని చెప్పు. అబ్బాబాబాబాబాబాబా, ఏంటి కటారి ఎప్పుడు ఈ గొడవలేనా? నా గొడవలు పక్కన పెట్టి నీ గొడవ ఏంటో చెప్పు. ఫిబ్రవరి 14th నాడు నా పెళ్లి, పిలుద్దామని కార్డు ఇస్తున్నాను. అరే త్రినాథ్, రోజు నా ఇంట్లో గొడవలు చూస్తున్నావు, అప్పుడప్పుడు అరుపులు చూస్తున్నావు, మధ్య మధ్యలో నా ఏడుపులు కూడా చూస్తున్నావు. అన్ని చూసిన తర్వాత ఏం చూడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కదా కటారి. అరే దరిద్రుడా, నేపాలీలందరూ ఒకేలా ఉన్నట్టు పిల్లలు కూడా ఒకేలా ఉంటారా? కాదు కటారి, రైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, కానీ గూడ్స్ రైలు వేరు, మెట్రో రైలు వేరు, ప్యాసింజర్ రైలు వేరు, అలాగే నేను కూడా వేరు అనమాట. అరే ఏ రైలు వేరున్న పట్టాల మీద నడుస్తుందిరా, అది గుర్తుపెట్టుకోరా. పట్టాల మీద రైలు నడిచినా బోగిల్లో తేడా ఉంది కదా. గూడ్స్ రైలుకి అయితే 100 బోగిలు ఉంటాయి, ప్యాసింజర్ కు 10 బోగిలు ఉంటాయి, మెట్రో రైలుకి 5 ఉంటాయి. అది నువ్వు గమనించాలి కటారి. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్టే దరిద్రుడా. అరే అనుభవం అనేది జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దొరికే దువ్వెన లాంటిది దరిద్రుడా, గుర్తుపెట్టుకో. ఏమే ఆ బీపీ టాబ్లెట్ ఇవ్వు. తగ్గే రోగాలకి వేసుకోవాలి కానీ మందు తగ్గని రోగాలకి ఎందుకు? నిన్ను చేసుకున్న తర్వాత నీతో పాటు అన్ని రోగాలు వచ్చాయి. నా రోగాలు చూసి నా ఇంటి ముందే ఒకడు మెడికల్ షాప్ తెరిచేశాడు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కటిక నేల మీద పడుకోబెడుతున్నావు నువ్వు నన్ను. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బెడ్ లేదు, సరైన ఫుడ్ లేదు. నిన్ను కటిక నేల మీద పడుకోకపోతేనే ఇలా ఉన్నావు. బెడ్ మీద పడుకోబెట్టాననుకో నా జీవితం ఇంకా దండుపాళేమే. నాకు తెలియదేంటి బొంగులోది. వాడేడి చిన్నోడు పక్కింటి సరోజ గారి దగ్గర పడుకోబెట్టాను. ఇక్కడ ఏమైందంట? ఇక్కడ ఉంటే వాడికి చదువుకు బదులు చెవుడు వస్తుందంట. వాడు తెలుసుకున్నాడు, నేనే తెలుసుకోలేకపోయా. ఈ ఇద్దరిని 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడుకుంటారు. ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేనేమో నా పిల్లని దగ్గర వండుకుంటా, నాకేం పిల్లలు పుడతలేరు. ఏందో దేవుడు అంతా వింత వింతగా చేస్తుంటాడు. ఇప్పుడు అర్థమైంది ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో. నోర్మోయ్ మనిషిగా పశువా పడుకో. ఎప్పుడు ఇంతే. మూడు వచ్చినప్పుడేమో ముంతాజ్ బేగం అంటారు, మూడు లేనప్పుడేమో ఫాతిమా బేగం అంటారు. రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. చూసారా, ముందు అది లేవాలి, నేను లేస్తున్నా. వీళ్ళని వస్తే దున్నపోతు మెంటల్ దానా, దున్నపోతులా పడుకుంది చాలే. ఏమైంది, ఎందుకలా అడుస్తున్నావు? నీకు నేను కాఫీ పెట్టివాలా? నువ్వే వెళ్ళి పెట్టుకొని తెచ్చుకో. ఈ సృష్టిలో రాత్రి అనేది ఒకటి లేకపోయి ఉంటే మీ అవసరం మాకు ఉండేది కదే. ఈ భూప్రపంచంలో మొగాడు అనే వాళ్ళు లేకపోతే మా ఆడాలందరం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళం తెలుసా? మీ ఆడవాళ్ళే భూమి మీద లేకపోయి ఉంటే మా మగాళ్ళకి బట్టలే అవసరం ఉండేది కదా. जबरदस्त खतरनाक कॉमेडी शो. कौसल्या सुप्रजा राम पूर्व संध्या प्रवर्तते.
అబ్బో రిచ్ మ్యాన్, ధనవంతుడేనా? హలో మేనేజర్, నాకు ఒక బెంచ్ కారు, నా భార్యకి ఒక బెంచ్ కారు, 2 కార్లు బుక్ చేయి. ఏంటి స్టాక్ లేదా? బ్లాక్ లో అయినా పర్వాలేదు, బాంబే నుంచి రప్పించు. ఏంటో జీవితం. నా తాతల కాలం నుంచి ఇదే సైకిల్ మీద తిరుగుతున్నాను, వాడి తాతల కాలం నుంచి అదే కారులో తిరుగుతున్నాడు. నేను చేసుకున్న పాపం ఏంటో, వాడు చేసుకున్న పుణ్యం ఏంటో ఏం అర్థం అవట్లేదు. నేను బ్లాక్ లో సినిమా టికెట్ కూడా కొనలేకపోతున్నా, వాడేమో బ్లాక్ లో కార్లు కొంటున్నాడు. జీవితం పాడగాను. సార్, కరెంట్ బిల్ 900 చిల్లర వచ్చింది. 900? 900 కరెంట్ బిల్ ఎలా కట్టాలయ్యా? కరెంటు వాడింది మీరు, బిల్లు కట్టాల్సింది మీరు. పైగా నన్ను అడితే నేనేం చెప్తాను? ఇదిగోండి బిల్లు. కరెంట్ బిల్లు 900 నేను ఎలా కట్టాలి? ఇంత వస్తాయి. ఉన్నారా సార్ ఇంట్లో? ఏంటి 900 కరెంట్ బిల్ వచ్చింది. నీకు 900 కరెంట్ బిల్ వస్తే నన్ను అడుగుతావేంటయ్యా? మరి ఎవరిని అడగాలి? ఉన్నోడికి లేనోడికి ఒకటే రేట్ పెట్టారుగా, యూనిట్ రేటు. ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వాన్ని అడుగు. నా పక్కింట్లో ఉన్న గొప్పడే సమాధానం చెప్పకపోతే గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తా సార్? 900 కరెంట్ బిల్ వచ్చింది నాకు, ఎలా కట్టమంటారు మమ్మల్ని? మైండ్ ఏమైనా దొబ్బిందా వీడికి? ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఈ రోజు కూడా నీళ్లు రావట్లేదు. ఏమైంది? ఈ రోజు కూడా కుళాయిలో నీళ్లు రావట్లేదండి. మనకి ఎందుకు వస్తాయి నీళ్లు? మన కుళాయిలో నీళ్ళని గొప్పడి ఇంట్లోకి వెళ్తే మనకు కుళాయిలో నీళ్ళు ఎందుకు వస్తాయి? అరే గొప్పడా, గొప్పడా, అరే గొప్పడా, బయటికి రాకు సార్. ఏంటండి? ఏడిమి ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు. ఓ, స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడా? విన్నావే పిచ్చిదానా? స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడంట. మన కుళాయిలో వచ్చే నీళ్ళని వాడు స్విమ్మింగ్ పూల్ లో పెట్టేసుకుంటే మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి గొడవ? గొప్పలతో గొడవ పడేంత గొప్పని కాదు సార్ నేను. అరే మాట్లాడితే గొప్పోళ్ళు గొప్పోళ్ళని దొబ్బకరా. విషయం ఏంటో చెప్పు. నా కుళాయి నీ స్విమ్మింగ్ పూల్ లో పెట్టుకుంటే నాకు నీళ్ళు లేవు ఇక్కడ. నీ నీళ్ళు ఏంట్రా? నీ నీళ్ళు? నా నీళ్ళే అవి. నా నీళ్ళతో నేను జలకాల స్నానం చేస్తున్నావు అక్కడ. ఏంటండి వీళ్ళ గోల? ఇల్లు వాస్తు బాగుందో లేదో అని చూశాను కానీ పక్కింటోళ్ళు బాగున్నారో లేదో అని చూడలేదే. సరే పద. ఏంటో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా తినగలడు? ఈ కూరగాయల ధరలు రేటు పెట్టడానికి కారణం ఎవరో నాకు అర్థమై చావట్లేదు. ఇంకెవరు? ఆ పక్కింటి గొప్పోడే. ఒరే గొప్పడా, రారా బయటికి. ఏమైందమ్మా మళ్ళీ? కూరగాయల ధరలు ఏమో పెరిగాయట, దాని గురించి మాట్లాడాలట. కూరగాయల ధరలు పెరిగాయా? కూరగాయలు పండించేది నేను కాదు, అమ్మేది నేను కాదు. కూరగాయల ధరకి నాకు ఎటువంటి సంబంధం లేదురా. నీకే ఉంది. నాకే ఉందా? నీకి మాత్రమే ఉంది. రేపటికి మాలోడా. ఏమండి? బంగులో పీపి పోతే పోతాను. ప్రతిదానికి నాకే సంబంధం ఉందంటావేంట్రా నువ్వు? నీకే ఉంది. నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తావు, నువ్వు వాడు చెప్పిన రేట్ నువ్వు కొనేస్తావు. ఎందుకంటే బేరమాడు గొప్పడివి కదా. నీకు అమ్మిన రేటుకే మా లాంటి సామానుడికి అమ్ముతున్నాడు. మేము కొనలేక తినలేక కేజీ కూరగాయలు కొనాల్సింది 1/2 కేజీ కూరగాయలు తీసుకొని వచ్చా. ప్రపంచంలో గొప్ప నేను ఒక్కనే లేనురా, ఇంకా చాలా మంది ఉన్నారా. నాకు ప్రపంచంలో ఉన్న గొప్పలతో ఎవరితో సంబంధం లేదు. నా ఇంటి ముందు ఉన్న గొప్పడితోనే నాకు సంబంధం. నాకు ఎవరితో సంబంధం లేదు. ఆ రోజు రాత్రి ఇంట్లో అన్ని దోమలే, ఇంట్లో నిద్రే పట్టట్లేదు. ఆ గొప్పోడేమో హ్యాపీగా పడుకున్నాడు. అరే గొప్పడా, బయటికి రా. ఏమైందిరా మళ్ళీ? దోమలు నిద్రే పోనివట్ల నా ఇంట్లో దోమలు. పనికి మాలోడా, నీ ఇంట్లో దోమలు పడితే నా ఇంటికి వచ్చి అడుగుతారంట నువ్వు. మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలరా? నువ్వు గొప్పడివి కాబట్టి ఇంట్లో జట్టు నెట్టు పెట్టుకొని హ్యాపీగా పడుకుంటావు. నువ్వు జట్టు నెట్టు పెట్టుకోవడం వల్ల అన్ని ఇంట్లో ఉన్న దోమలన్నీ నా ఇంట్లోకి వస్తున్నాయి. ఇదిగో చూడు, ఇప్పటికైనా దోమ నాకే కరుస్తుంది కానీ నీకు కరుస్తుందారా? మీరు రక్తం తాగి ఈ దోమలు రక్తం తాగితే బతకాలా చావాలరా? బతకాలా చావాలా? ఏమండి? ఏమైందండి? ముందు పైకి రండి. ఏమండి? అన్నయ్య, 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 మా అన్నయ్యకి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యను ఒకడు. ఎవరు డాక్టర్ వాడు? ఈడే. అన్నయ్య, నిన్ను ఈ స్థితికి తెచ్చింది వీడేనా? మా అన్నయ్యని ఎంతలా హింసించి హింసించి ఈ స్థితికి తీసుకుని వచ్చేవాడిని నేను కూడా. హింసించి హింసించి టార్చర్ లో పీక్స్ చూపించి వాడిని పిచ్చివాడిని చేస్తాను. అలా చేయకపోతే నేను ఈ సత్తిపండు తమ్ముడు జాంపండునే కాదు. మేనేజర్, అర్జెంట్ గా మా ఆస్తులన్నీ వాడి పేరు మీద రాసి వాడిని కోటీశ్వరుని చేయి. మమ్మల్ని గంజి కూడా దొరికిన పేదవాళ్ళని చేయి.
ఏ నా పెళ్ళ మీద 2 ఆడి కార్లు బుక్ చేయి సార్. నా పేరు మీద 2 ఆడి కార్లు బుక్ చేయి. అలాగే సార్. అలాగే పని మనిషి కూడా ఒక ఆడి కార్ కొనిపెట్టు, రావడానికి ఇబ్బంది పడుతుంది. ఒక కొత్త ట్రైన్ కూడా బుక్ చేయి. ట్రైనా? ఏ కొనలేమా? ట్రైన్ కొనొచ్చు సార్, పట్టాలు ఏటాకి ల్యాండ్ కొనలేదు. సర్లే. వదినా అన్నయ్యని తీసుకురా. అన్నయ్య ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? వాడిని ఎంతలా టార్చర్ పెట్టాడో నేను కూడా వాడిని టార్చర్ పెడతా. నువ్వు కళ్ళతో ఈ కళ్ళతో చూడాలి. మళ్ళీ ఏంటి? 20 రూపాయలు కిలో ఉండే చికెన్ మీలాంటి గొప్పలు రోజుకి 4 సార్లు తిని 200 రూపాయలు అయిపోయింది. 200 రూపాయలు పెట్టి మళ్ళీ సామాన్యుడు ఎలా తినగలడు, ఎలా కొనగలడు? నీకు చికెన్ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? 2 టమాటాలు తీసుకొని పిసుక్కొని చారు చేసుకోరా. ఒక్క ఉల్లిపాయ కోసుకొని పప్పు చారు చేసుకోరా. ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? ప్రోటీన్స్ అని మీ గొప్పలకినా మా సామాన్యులకు అక్కర్లేదా? ప్రోటీన్ కావాలా నీకు? చిన్నయ్య అయిపోయింది. పెద్దయ్య మన ఇద్దరికి ఏమైంది? డాక్టర్ మీ అన్నయ్యల్ని ఒకడు. అవునా? మా అన్నయ్యలిద్దరిని మానసికంగా హింసించి ఈ స్టేజ్ కి తీసుకొచ్చిన వాడిని వదలను. వాడిని టార్చర్ పెట్టి మిమ్మల్ని మామూలు మనుషులు చేయకపోతే నా పేరు సత్తిపండు జాంపండు తమ్ముడు రేగిపండే కాదు. ఒరే గొప్పోడా, బయటికి రారా. పలిసి కొట్టుకుంటున్నారా ఇంటి పక్కన? ఎదవల్లారా ఎదవలు. जबरदस्त खतरनाक कॉमेडी शो. कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते. उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्. कौसल्या सुप्रजा राम. ఇంత అందమైన చీర కట్టుకొని అంతే అందంగా ముగ్గేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చుంటుంది. మనం కూడా చూపు చూస్తే పోలే. పొద్దున్నే కొంగేసుకొని ముగ్గేస్తుంటే సాంప్రదాయబద్ధమైన స్త్రీ అనుకున్నారు, కానీ ప్రకృతికే విరుద్ధంగా పనిచేసే పురుషుడు అనుకోలేదు. అయినా ఏంటి పండరి ఇది? ఈ చీర కట్టుకోవడం ఏంటి, ఆ ముగ్గడం ఏంటి? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఏం చేయమంటావు దయాకర్? పెళ్లి కాకముందు ఊరు మీద వదిలేసిన ఆంబోతులో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత కొట్టేసిన ఆంబోతులు అయిపోయా. అయినా ఎవరు చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపో. అందరూ నేను రిసీవ్ చేసుకున్నట్టుగా రిసీవ్ చేసుకోరు. ఈ 2 లైన్లు కలిపేసి వెళ్తాను లేదు దయాకర్. ఏ ముగ్గేస్తున్నావు? 20 చుక్కల ముగ్గు బాగుందా దయాకర్? మీ జన్మలో మారవు. పండరి అన్నా. చెప్పు కౌశల్యమ్మా. మా ఇంటి ముందు కూడా అలా ముగ్గేయన్నా, చలి కదా లేవలేకపోతున్నా. నీ ఇంటి ముందు కూడా ముగ్గేయాలా? కల్లాపి ఏమన్నా జల్లమంటావా? నీ శవం దగ్గర ముగ్గేయా. ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు తయారవుతున్నారంటే మీరు మీ చేతులు పడిపోను. ఏమే ఇదిగో కాఫీ. అబ్బా, బెడ్ కాఫీ అంటే నిద్ర లేచిన తర్వాత ఇవ్వాలి, నిద్రపోతున్నప్పుడు లేపి ఇవ్వకూడదు. అర్థమైందా? రాత్రి షూటింగ్ నుంచి అలసిపోయి వచ్చింది, పడుకుందని కూడా ఆలోచించకుండా లేగో కాఫీ టీ అంట. ఇదిగో ఎక్కడ చచ్చావు? నిద్ర లేపావుగా, ఆ కాఫీ ఇచ్చి తగలడచ్చుగా. మొగుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదే రేష్మి. ఆ అనుష చూడు, మొగుడిని బంగారంలా చూసుకుంటుందంట. నీకెప్పుడు చెప్పింది? ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంట్లో వేరు, ఇంటర్వ్యూలో వేరు. ఏం వేరో, నిన్ను పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. నీకు మొగుడనే సంగతి నాకు తప్ప పక్కింటోడు కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నువ్వు నాకు మొగుడని ఎప్పుడెక్కడ ఎలా చెప్పాలి నాకు బాగా తెలుసులే గానీ, రాత్రి జబర్దస్త్ షూటింగ్ లో చాలా కష్టపడి అలసిపోయిన చేతులు వద్దు. జబర్దస్త్ లో కష్టపడే టీమ్ లీడర్ గా నువ్వు అంటావేంటి? నువ్వే. మమ్మీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ జబర్దస్త్, గుడ్ మార్నింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నయ్యకి ఎక్స్ట్రా జబర్దస్త్, నాకు జబర్దస్త్. ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు మమ్మీ? తిన్న ఉప్పు మర్చిపోకూడదన్నానా, ఉప్పు విశ్వాసము. అవును, ఉప్పు పెట్టినోడు విశ్వాసం గుర్తు పెట్టుకున్నావు, కట్టుకున్న మొగుడే మర్చిపోతున్నావు నువ్వు. నీ ఏడుపు మామూలు ఏడుపు కాదు నీది. నువ్వు ఇలా నా మీద ఏడవబట్టే అనసూయ మళ్ళీ జబర్దస్త్ లకి ఎంట్రీ ఇచ్చింది.
అమ్మా అన్నీ ఎక్స్ట్రా జబర్దస్త్ కి నెలకు 4 బట్టలు కొంటున్నావు అమ్మా. మరి నాకేంటమ్మా నెలకు ఒక్క డ్రెస్ కొంటున్నావు? ఏంటమ్మా ఈ పార్షియాలిటీ? అనుష జబర్దస్త్ చేస్తుంది అందుకే ఈ పార్షియాలిటీ. నువ్వు మూస్తావా? అమ్మా జబర్దస్త్ షూటింగ్ కి తీసుకెళ్ళవా? వద్దమ్మా, వద్దు నాన్న. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకసారి తీసుకెళ్ళవే. ఏంటి తీసుకెళ్లేది? ఏంటి తీసుకెళ్లేదంట? నాకు పెళ్ళి 2 పిల్లలు ఉన్నారనే విషయం అన్నపూర్ణ స్టూడియోలో తెలిసిందనుకో, అన్నపూర్ణమ్మకి అమ్మ క్యారెక్టర్లో ఇస్తారు నాతో. అంత అందమైన అనసూయకు హీరోయిన్ క్యారెక్టర్ రావట్లేదు. ఎందుకు? ఆవిడ అమ్మ అని ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి. నాకేమో హీరోయిన్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఎందుకంటే నువ్వు అమ్మని నాకు తప్ప ప్రపంచానికి తెలియదు కాబట్టి. మేము ముగ్గురం ప్రపంచానికి తెలియకుండానే పోతామని భయంగా ఉంది నాకు. ఎందుకో అంత ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, ఈ 2 పిల్లలు నా అక్క కొడుకు అంటావు, నన్నేమో పన్నోడు అంటావు. అదేంటి ఇంత పొద్దున రోజా గారు ఫోన్ చేస్తున్నారు? ఏమంటుందేమో. హలో రోజా గారు, గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రేష్మి, ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లోనే ఉన్నా మేడం. చుట్టాలు ఇంటికి వచ్చాను. మీ ఇల్లు పక్కనేనంటగా? వస్తున్నా మేడం. ఇంత పొద్దున రోజా గారు మా ఇంటికి వస్తారంటున్నారు. రాని రోజా గారు జడ్జిమెంట్ కాదు, నా ఇంట్లో కూడా ఇప్పుడు జడ్జిమెంట్ చెప్పాలి. మొహం పగిలిపోద్ది, జాగ్రత్త. రోజా గారు ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ముందు ఏమైనా ఓవర్ యాక్షన్ చేసావనుకో, నేను ఫినాయిల్ తాగి నీ మీద కిరోసిన్ పోసేస్తాను, జాగ్రత్త. నువ్వు మేకప్ వేస్తేనే రష్మిలాగా ఉన్నావు, మేకప్ తీస్తే రాక్షసులా ఉన్నావు నువ్వు. ఇదిగో ముందు కండ వేసుకో, ఇదిగో చేతులు చీపులు పట్టుకో. ఏంటి ఇది? నాన్న జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇప్పుడు చెప్పండి, నేనెవరు? పిన్ని. ఈయనెవరు? డాడీ. అది సారీ డాడీ. పర్లేదురా, మీకు అలవాటు అయింది, నాకు అలవాటు అయింది. అలా జూనియర్ ఆర్టిస్ట్ లా నిల్చోకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా బిహేవ్ చేయొచ్చుగా. అంటే చేత్తో చూడు పని చెయ్యి అని ఆవిడ వచ్చేవాడు నమ్మాలిగా. అక్కడ ఇల్లుడు ఊడు అక్కడంతా. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే. హాయ్ రష్మి. ఆ చెప్పులు చూడు. నమస్కారం రోజా గారు, గుడ్ మార్నింగ్. అదేంటో రోజా గారు సడన్ గా మా ఇంటికి వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రేష్మి, ఈ పిల్లలు ఎవరు? ఈ పిల్లలు మేడం మా అక్క పిల్లలు మేడం. మా అక్క అమెరికాలో ఉంటుంది. అక్కడ అమెరికాలో ఉంటే వీళ్ళు తెలుగు మర్చిపోతున్నారని తెలుగు నేర్పించమని మా ఇంట్లో వదిలేసి వెళ్ళింది. నీకే తెలుగు రాదు, పిల్లలకు నువ్వేం తెలుగు నేర్పిస్తావు రేష్మి? ఇతనెవరు? ఇతను మా పని మనిషి పండరీలేండి మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం, నేను మీతో కొద్దిగా పర్సనల్ గా కొద్దిగా నంబర్ ఇవ్వండి మేడం. నేను చాలా పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను మేడం. నీకెందుకు నెంబరు? ఎందుకు నీకు నెంబరు? పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి తీసుకురా. మా జీవితం పాడుగా. పిల్లలు, మీ పేర్లేంటి? ఎక్స్ట్రా జబర్దస్త్. రేష్మి, మీ అక్క పిల్లల పేర్లేంటి ఎలా ఉన్నాయి? అంటే మా అక్కకి మన ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం మేడం. అందుకే ఒకరికి జబర్దస్త్, ఇంకొకరికి ఎక్స్ట్రా జబర్దస్త్ అని పేర్లు పెట్టి. నైస్ నేమ్స్. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అక్క పిల్లల పేర్లకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. మేడం టీ. థ్యాంక్ యూ. కింద పండరి, నువ్వు ఇచ్చిన టీ చాలా బాగుంది. ఇక్కడే స్కోర్ బోర్డు ఉన్నట్లయితే నీ టీకి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. టీకి కూడానా మేడం? నైస్ జాక్. ఏంటి చేతులు అందటం లేదు, దూరంగా ఉన్నావేంటి? డబ్బులు ఇస్తున్నాను కదా దెబ్బలు తినడానికి, అలా ఉండు. ఇది కంఫర్ట్ గా ఉంది. రేష్మి, మీ పనోడికి ఎంత జీతం ఇస్తున్నావు? 2 పూట్ల తిండి పెట్టి 1700 ఇస్తున్నాను మేడం. పండరి, నేను 3 పూట్ల అన్నం పెట్టి 3000 ఇస్తాను. మా ఇంటికి పని చేయడానికి వస్తావా? ఈ ఇల్లు వదిలి నేను రాలేను మేడం. ఈ విషయానికి ఆర్ఆర్ వేసుకుని అంత దూరం వెళ్ళొచ్చి చెప్పాలా? మామూలుగా చెప్పొచ్చు కదా. అవును పండరి, నీకు పెళ్ళయిందా?
అలా మేడం వైపు చూస్తావేంటి? చెప్పు, నీకు పెళ్లి అయిందా? ఎందుకు మేడం? మా ఇంట్లో పెళ్లి కాని పని మనిషి ఉంది, దాన్ని ఇచ్చి నీకు పెళ్లి చేద్దామని. ఏంటి మధ్యలో మీ ఆర్ఆర్లు, ఈ పిల్లలేమో నీ దగ్గర రావడం అసలు నాన్సింగ్ గా ఉందేంటి? ఆ ఆర్ఆర్కి ఈ ఇద్దరు పిల్లలకి నాకు ఓ తెలియని సంబంధం ఉందిలే మేడం. వావ్, మీ అనుబంధం చూస్తుంటే ఇక్కడ స్కోర్ బోర్డు ఉన్నట్లయితే మీ అనుబంధానికి 10కి 10 మార్కులు ఇచ్చేదాన్ని. హలో రేష్మి, నేను వెళ్ళొస్తాను. బాయ్ మేడం. హాయ్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. బాయ్. పద పద. ఇంటి భుజం తిప్పావేంటి? ఇటు వాచిపోయింది మేడం. వాచిపోయినా పర్లేదు, నాకు ఈ చెయ్యే కావాలి. ఇది నాకు బాగా సెంటిమెంట్. పద. ఏదైతే రోజా గారు వెళ్ళిపోయారు. ఏమే ఎన్ని రోజులు ఈ యాక్టింగ్ చేయడం నా వల్ల కాదే. నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళిపోతా. నేను పుట్టింటికా వెళ్ళిపోతా, పుట్టింటికి వెళ్ళిపోతా. ఏం మాట్లాడావంటే? మాట్లాడితే మేకప్ రాలిపోతుంది. అంటే మేకప్ ఉన్న వాల్యూ మొగుడుకు లేదానే? లేదా? సుధీర్, హాయ్ రష్మి. పిల్లల లోపల తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను, నేను ఇక్కడే ఉంచుతా. అదేంటి సుధీర్, అదేంటి ఒక కాళ్ళ ఒక వాట్సాప్ లో సడన్ గా వచ్చేసావేంటి? ఆయన గురించి మనకెందుకు సుధీర్? అదేంటి చేతిలో పళ్ళెంతో వచ్చేసావేంటి? ఎలాగో 4 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఏం నడుస్తుంది? అందరికీ తెలుసు. ఏంటి? ఆ అబద్ధాన్ని నిజం చేద్దామని వచ్చా. ఏ అబద్ధము, ఏ నిజం చేస్తావు? మనం పెళ్లి చేసుకుందాం తాగుబోలంతో వచ్చా. చేసుకో, ఇద్దరు పిల్లల తల్లిని చేసుకో. రష్మి, నీకు పెళ్ళైందా? 10 ఏళ్ళ అయితే పెళ్ళయి. రష్మి, నీకు పెళ్లి అయిపోయిందని చెప్పి నేను అసలు నమ్మలేకపోతున్నాను. రే నీ ఓవర్ యాక్టింగ్. నువ్వు మా ఆవిడ్ని పట్టుకో, నువ్వు టీవీలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఎంత బాధపడతాను తెలుసారా నేను? నీ వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. ఆ రోజు నేను చంపేయాలనిపించిందా? చంపే నిద్ర లేని రాత్రులు. నాన్న నన్ను ఒకసారి ఎత్తుకోవా? ఏడా నీకు మా అమ్మ కావాలా? నీ ముఖానికి జుట్టు ఉందా అని కదరా నీకు గుండు చేస్తాను. నన్ను కొడితే కొట్టారు కానీ రష్మి మాత్రం అమ్మనొద్దు. ఎక్కడ తగిలేవరా నువ్వు? రే టార్చర్ పెడుతున్నావురా నన్ను నువ్వు, దాని కాదు కానీ. నేను కూడా రష్మి నాదే అని చెప్పి నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అన్నయ్య. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. అమ్మని అమ్మ నిజమే అనుకుంటా. ఇది కూడా మాట్లాడట్లేదు. హలో, ఏంటి సార్ నన్ను యాంకర్ గా తీసేసారా? అది కాదు సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు సార్. ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అయ్యో సార్ నిజం సార్, నాకు ఇద్దరు పిల్లలు తెలిసిపోయింది అందరికీ. ఎన్ని రోజులు దాచి పెడతావు? పర్లేదు రష్మి, నీకు నేనున్నాను. రే ఏం చేస్తున్నావు? సమాధానం చేస్తున్నారు. పిల్లలు ఉన్నారని తెలుసు కూడా నేనున్నానంటే ఆపద్ బాంధవుడు లాగా నువ్వు. హలో, ఏంటంటే టీం లీడర్గా లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదుగా. నేను ఎత్తనాలు నడుతుంది. ముగ్గేదా? ఈ రోజు నుంచి ముగ్గు నువ్వేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. ముగ్గేయి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కూసింది కోయిలమ్మ. లోపలికి వెళ్ళి పాయసం రెడీ చేయి. సరేనండి. హలో నాన్న, ఎక్కడ దాకా వచ్చావు? బస్ స్టాండ్ దాకా వచ్చావా? అయితే డైరెక్ట్ గా ఆటోలు ఇంటికి వచ్చినా? జాగ్రత్త నాన్న. ఓకే. శివకుమార్ గారు. ఏంటి కృష్ణారావు గారు? ఏమేవ్ పాయసం పట్రా. ఇదిగోండి పాయసం. పాయసం తీసుకోండి. ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు అండి. ఓ విష్ యూ హ్యాపీ మ్యారేజ్ థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. మీ పెళ్లి రోజు ఎప్పుడండి? ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చిన రోజు. నాకు స్వతంత్రం పోయిన రోజు, దీనికి అధికారం వచ్చిన రోజు. పదవే పద. ఒరే కుమార్, అమ్మా చెప్ప పెట్టకుండా వచ్చేసేవేంటే? చెప్పి రావడానికి నేనేమన్నా చుట్టానారా? అమ్మన్రా, చూడాలనిపించింది వచ్చేసాను. ఏమా కోడలి పిల్ల, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. నేను లేనుగా, బానే ఉంటావులే. బాగా చెప్పారు. రండి కాలు కడుక్కుందాం.
అరే కృష్ణ నానా వచ్చేసారా? వచ్చాన్రా. నానా ఇవాళ మాది పెళ్లి రోజు, మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. పిల్ల పాపలతో చల్లగా ఉంటాండ్రా. థ్యాంక్ యూ నాన్న. మీ అమ్మే బతికుంటే 10 కూరలు 10 స్వీట్లని ఇల్లంతా హడావిడి చేసేది. మామయ్య ఇంట్లోకి రండి మామయ్య. పదమ్మా పద. కృష్ణ దిండే దుప్పటి ఆ చాప తీసుకురా, బయట హాల్లో పడుకుంటా. బయట చలి పడుతుందా? మీ నాన్న పులికే భయపడు, చలికేం భయపడతాడ్రా? ఒకవేళ చలి పుడితే లోపలికి వచ్చి నాన్న వచ్చేస్తానులేరా. ఓకే నాన్న పడుకోపోను. నేను బయటే పడుకుంటా లేరా చిన్నోడా. అమ్మా బయట చలి పడుతుందమ్మా, లోపల పడుకో. హాయిగా బయట పడుకుంటాలే, చల్లగా గాలిస్తుంది పద. కొడుకు దగ్గర వచ్చినట్టున్నారు. అవునండి, ఈ ఎదవంటే నాకు ఏమో ప్రేమ అనుకోండి. ఈ వయసులో పిల్లల్ని ఇష్టపడకపోతే ఎవరిని ఇష్టపడతాంలేండి. మీ పేరేంటో? కాంచన. నా పేరు నందగోపాల్ అండి. ఆయన మీ కొడుకులా లేడండి, మీకు తమ్ముళ్ళ ఉన్నాడు. నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన సంవత్సరానికి వాడు పుట్టాడు. వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు. ఏమన్నారు? వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు అన్న. గంట కొట్టింది ఇక్కడ. అయ్యో ఎలా దగ్గరికి రావాలా అడగటానికి? బావిలో బకెట్ పడింది, తీస్తానే అని బావిలోకి దిగాడు. బకెట్ రాలేదు, ఆయన రాలేదు. ఆయుధతనం పోయింది, ఒంటరితనం మిగిలింది. ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసులేండి. అంటే మీ ఆవిడ కూడా? మీ ఆయన బకెట్ తన్నేసినట్టు మా ఆవిడ బిందె తన్నేసింది. ఒంటరితనం అంటే ఎంత నరకమో కదండి. మామూలు నరకం కాదు కాంచన గారు. నా జీవితం పాడగాను, జీవితంలో రుచి లేదు, పసి లేదు. నానా ఏమైనా చలి పడుతుందా? లేదురా, పుడితే చెప్తాను, లోపలికి వెళ్ళి పడుకోపా. అలాగే నాన్న. వీడికి 25 సంవత్సరాలు వచ్చిందో లేదో నాన్న పెళ్లి చేయన్నాడు. నా 25 సంవత్సరాలు నా పెళ్ళం పోతే మా నాన్న పెళ్లి చేసుకొని ఒక మాట అడగలేదు దరిద్రుడు. అప్పటికి అర్థం చేసుకుంటాడని మా నాన్న కానీ పెళ్లి సినిమా వాడికి 4 సార్లు చూపించా. నందగోపాల్ గారు, మా అమ్మకు పెళ్లి అనే టైటిల్ తో సినిమా ఏమన్నా వచ్చిందంటారా? లేదా ఈ నా కొడుకు చూపిద్దామని. ఆయన వీళ్ళకి చూపించి ఏం లాభం లేండి. పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ పెద్దవాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోరు దరిద్రులు. బయట చలిగా ఉందా? అబ్బా లేదురా, చలి పెడితే లోపలికి వస్తానని చెప్పాను కదా, నువ్వు పోయి పడుకోపో. సరే అమ్మా. కాంచన గారు, మీ కొడుకు వచ్చి అమ్మా నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. నా కొడుకు వచ్చి నాన్న నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. కానీ మన ఇద్దరం చలిలో ఎందుకు పడుకుంటున్నావు దరిద్రులు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరు. నానా చలి ఏమైనా పడుతుందా? పుట్టట్లేదురా, పడుకోపో. నేను పుడతానే చెప్తానంటున్నాను కదా. సరే నాన్న. దరిద్రుడా. కాంచన గారు చెప్పండి నందగోపాల్ గారు, మీ ఆయన పోయిన తర్వాత మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏం రాలేదా? ఎందుకు కాలేదండి? ఎందుకు కాలేదు? కొన్ని 100 సార్లు వచ్చింది. కానీ ఈ పాడు సమాజం సూటిపోటి మాటలతో గుండెల్లో గుండు సూదిలో గుచ్చుతుందని గుండెను గుండ్రాయి చేసుకొని బండ్రాయి మీద నీళ్లు చల్లుకుంటూ బతుకుతున్నా. అవునా? ఈ సమాజం గురించి ఆలోచించి ఇద్దరు జీవితాలు సంకనాకించుకున్నాం. కాంచన గారు పడుకుంటున్నారా? ఏం చేస్తామండి, కాటికెళ్లే వయసులో దేవునికి మా పెళ్లి జరిగేలా చూడు అని కోరుకోవాల్సి వస్తుంది. మీది కాటికెళ్లే వయసు కాదండి, మరి కాటిక పెట్టుకునే వయసు అండి. అంత మాట్లాడిన మాటలు చాలు గాని నిద్ర వస్తుంది, పడుకోండి నందగోపాల్ గారు. కాసేపు మాట్లాడొచ్చుగా. మీతో మాట్లాడాలని నాకు ఉంది నందగోపాల్ గారు. మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చూస్తే ఆ సమాజం వేరే ఏం నిందలేస్తుందో అని భయం అండి. జీవితం పాడగానే సమాజాన్ని భయపడి బతకాల్సి వస్తుంది. కాంచన కళ. జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. తోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, వేటకు వచ్చానే, జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే. వదండి వదండి నందగోపాల్ గారు, వదండి.
కళ నిజం అనుకున్నా. జీవితం అంతా నాకు కళలు కనమే సరిపోయింది. దడుచుకుందంటే దానికల్లా నేనే వెళ్ళట్టున్నా. కల్లో ఎలాగ వెళ్ళానుగా, ఏమో చలి పుడుతుంది, కొద్ది పక్కకి వెళ్దాం. మా మామయ్య ఏంటి దీని పక్కన పడుకు ఏమండి? ఏమైంది? మీ నాన్న పక్కింటి ఆవిడ పక్కన పడుకున్నాడండి. ఏంటో నువ్వు మాట్లాడేది? కావాలంటే నేను చూపిస్తారండి. చూడు ఎలా పడుకున్నాడు. ఏమండి ఇందాక అక్కడే పడుకున్నాడండి మీ నాన్న. పద లోపల పద. ఈ అమ్మ మా కోడలు ఒకటి, నీ ఈ పక్క నుంచి చలి పెడితే ఆ పక్కకి వెళ్తే పక్క దేశానికి వెళ్ళినట్టు అరుస్తుంది. కొన్ని చూసినట్టు వదిలేయాలమ్మా. వాళ్ళెందుకు వదులుతారులేండి నందగోపాల్ గారు. కాంచన గారు మీకు నిద్రపోలేదా? నిద్ర పాడు నిద్ర. అటు ఇటు పొర్లే తరికే నా నిద్ర మొత్తం పోయింది. అప్పుడే తెల్లారిపోయింది. అయినా మన జీవితం కూడా ఈ దుప్పటిలాగా ఎప్పుడో మరతడిపోయింది లేండి నందగోపాల్ గారు. అంతలే కాంచన గారు, మళ్ళీ రాత్రి ఎప్పుడు అవుద్దు ఏమో. ఏంటమ్మా నన్ను అదోలా చూస్తున్నావు? నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది మామయ్య. చాలా రోజుల తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, మీకు దండం పెడతా. అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? కూరగాయలకు మామయ్య. కూరగాయలను తీసుకొస్తానులే గానీ ఈ దుప్పటి లోపలి తీసుకెళ్ళు. సరే మామయ్య. కాంచన గారు, నన్ను చూడకు, లోపల పాలు పొంగింది, లోపల చూసుకోమప్పు. కాంచన గారు. ఏంటండి నందగోపాల్ గారు? కూరగాయలకు వెళ్తున్నాను, వస్తారా? ఒక్క నిమిషం అండి. ఒరే కుమారు, ఆ కూరగాయలకి వెళ్ళేసి వస్తారా? బుట్ట కాస్త అందుకో. నిన్నే కూరగాయలు వారానికి సరిపడా తెచ్చానమ్మా, ఇంకెందుకు? అబ్బా ఇంకొన్ని తెస్తాలేరా, ఇంకో వారం ఉంటాయి. ఏం చెడిపోతాయా పుచ్చిపోతాయా? పదండి నందగోపాల్ గారు. 4 గంటల తరువాత. 4 గంటలు అయిపోయింది, కూరగాయలకి వెళ్ళిన అమ్మ ఇంకా రాలేదేంటి? కృష్ణారావు గారు, కృష్ణారావు గారు. ఏంటి శివకుమార్ గారు? కూరగాయలకి వెళ్ళిన అమ్మ ఇంకొంతవరకు రాలా. మీ అమ్మ రాకపోతే నన్ను అడుగుతారేంటండి? మా అమ్మని తీసుకెళ్ళింది మీ నాన్న కాబట్టి నేను అడుగుతున్నా. తీసుకెళ్ళింది మార్కెట్కే కదా, హనీమూన్ కాదు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వస్తే చెప్పండి. చెప్తానండి. ఇదే కృష్ణారావు హనీమూన్ గినీమూన్ అని. 8 గంటల తర్వాత. 8 గంటలు అయిపోయింది, మా అమ్మ ఇంకా రాలేదు. ఏమైందండి? 8 గంటలు అయిపోయింది, మా అమ్మ రాలే ఇంకా. అబ్బా వస్తుందిలేండి, ఎందుకంత కంగారు? నోర్వై పోయింది మీ అమ్మ కాదు, మా అమ్మ. ఇగో కృష్ణారావు, కృష్ణారావు తలుపుది. ఏంటి శివకుమార్? మీ నాన్న మా అమ్మని తీసుకెళ్ళి 8 గంటలు అయింది, ఇంతవరకు రాలా. మా నాన్న కూడా వెళ్ళాడు, నేను టెన్షన్ పడ్డానా? ఎందుకయ్యా టెన్షన్ పడతావు? మీ నాన్న వెళ్తే నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఇక్కడ మా అమ్మ వెళ్ళింది కాబట్టి నాకు టెన్షన్. మధ్యలో నీగోలంటే ఏం లేదండి, మొన్న మీ నాన్న ఆవిడ పక్కన పడుకొని బాగా మాట్లాడడం కళ్ళారా చూసా. ఏంటి మీ మామయ్య మా అత్తయ్య ఇద్దరు కలిసి రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్నారా? అంటే నాకు అర్థమైపోయింది, మీ మామయ్య మా అత్తయ్యని లేపేశాడు. మా అత్త లేచిపోయింది. ఏం మాట్లాడు నువ్వు? నలుగురు ఉన్నారంటే మొత్తం మరి పరువు పొద్దే. ఇగో కృష్ణారావు, కృష్ణారావు, మా అమ్మ కనుక రాలేదనుకో నీ మీద మీ నాన్న మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బొక్కలు వేసి నొక్కి కొట్టిస్తా. ఇక్కడ అమ్మా, అమ్మా నువ్వు లేచిపోలేదమ్మా. నువ్వు లేచిపోలేదా? మీ ఇద్దరు కలిసి లేచిపోయారేమో అనుకున్నాలే. కోడలి పిల్ల, నువ్వేమనుకున్నావురా? అందరూ క్లారిఫై చేసిన తర్వాత నేను క్లారిఫై అయ్యాను డాడీ. ఓహో చూసావా కాంచన గారు, మనం 4 గంటలు కనబడకపోతే వీళ్ళందరూ కలిసి మన మీద ఎంత పెద్ద నిందలు మోపారో. వీలే కాదు, నాగబాబు గారు, రోజా గారు కూడా మనం పోయారనుకున్నారు. సరే అందరు క్లారిటీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉండి వెళ్ళాము. కాంచన గారు ఇంక వెళ్ళిపోదాం, పదండి. రండి కాంచన గారు. ఏంటయ్యా ఎట్ట వచ్చి అటు వెళ్ళిపోతున్నా? నాకేం అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? రాత్రి వాళ్ళిద్దరు చల్లో డిసైడ్ అయ్యారు, క్లారిటీ కోసం మన దగ్గరికి వచ్చారు. ఎందుకని నీ వయసు ఎంత? 26. నాది 29. నువ్వు తమ్ముడు, నేను అన్న, ఇది ఫిక్స్. నేను ఫిక్స్ అవును. వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత నువ్వు నేను ఫిక్స్ అవ్వడం, మన ఇద్దరు బ్రదర్స్. जबरदस्त खतरनाक कॉमेडी शो. పింకీ
కేక్ కట్ చేయమా? నేను కట్ చేయను మమ్మీ. ఏమైందమ్మా? డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను. నెక్స్ట్ బర్త్డేకి మీ డాడీ తప్పకుండా వస్తాడమ్మా. కేక్ కట్ చేయి. 3 సంవత్సరాల నుంచి డాడీ వస్తాడు అంటున్నావు. ఎప్పుడు వచ్చాడు మమ్మీ? పక్కింటి డాడీ వాళ్ళే నా కేక్ తిన్నికి వస్తున్నారు. మరి నా డాడీ ఎక్కడ మమ్మీ? పింకీ ఈ దరిద్రుడు ఒకడు డబ్బు సంపాదించాలని విదేశాలకు వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు డబ్బు రాలేదు, వాడు రాలేదు. అసలు వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. ఉంటే దేంతో ఉన్నాడో కూడా తెలియదు. 3 సంవత్సరాల నుంచి పాపకి అబద్ధాలు చెబుతూ అబద్ధాలతోనే బతుకుతున్నాను. అబద్ధాలు బతికే అయిపోయింది నాది. ఏమండి? ఏంటండి? ఇక్కడ కట్ట సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ? ఆ కార్నర్ లో వైట్ బిల్డింగ్ అతందేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకు చిన్న హెల్ప్ చేయగలరా అండి? చెప్పండి. ఒక 4 రోజులు నాకు మొగుడిగా నటించగలరా? పిలిచి హల్వా పెడతానంటే వదిలేయడానికి హౌలగా అన్న. 4 రోజులేం కర్మ, 4 రోజులేం కర్మ. రోజా గారు చెప్పినట్టు 4 జన్మలు ఉంటాడు. 4 జన్మలైన యాక్ట్ చేస్తానండి. 4 రోజులు చాలండి. అసలు సిచ్యువేషన్ ఏంటంటే పాప పుట్టినరోజు రోజు. పాప బర్త్డే. డాడీ లేకపోతే కేక్ కట్ చేయనని పాప మొరాయిస్తుంది. పాపని చూడండి, ఇప్పుడు డాడీకి ఎంటర్ అవుతాను చూడండి. పింకీ డాడీ వచ్చారు. పింకీ ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు డాడీ? ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్ళానమ్మా. ఇంకొకసారి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు డాడీ. ఎక్కడికి వెళ్ళను నాన్న, నిన్ను వదిలి మమ్మీని వదిలి కూడా ఎక్కడికి వెళ్ళాను. సారీ, కొద్దిగా పాపకు డమ్మీ కూడా తెలియకుండా ఉండడానికి పర్వాలేదండి. పింకీ రామ్మా, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యు నాన్న. ఐ లవ్ యు మమ్మీ. పింకీ బ్యాగ్ లో బొమ్మ ఉంది, హ్యాపీగా వెనకెళ్ళి ఆడుకోపో. మీరు ఇక్కడ ఆడుకోండి, నేను ఇక్కడ ఆడుకుంటాను. ఈ రోజు పాప మీ వల్ల చాలా హ్యాపీగా ఉందండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీనే నా హ్యాపీ అండి. మీ హ్యాపీ నా హ్యాపీ. హలో సుబ్రహ్మణ్యం, చెప్పరా. ఎరా సత్యానంద్ ఎక్కడున్నావురా? ఇక్కడ మోండా మార్కెట్ లో ఉన్నాను రా. మార్కెట్ కి ఎందుకు వెళ్ళావురా? నీకు ఫిష్ అంటే ఇష్టం కదరా, ఫ్రెష్ గా ఫిష్ తీసుకుందామని వచ్చాను. ఓకే సరే, త్వరగా వచ్చేరా. వచ్చేస్తాను. సత్యానంద్ గారు నా కోసం అబద్ధం చెప్పినట్లున్నారు. కొంతమంది దగ్గర ఆనందం పొందాలంటే కొంతమందికి అబద్ధం చెప్పాలండి సుమిత్ర గారు. పింకీ బ్యాగ్ లో ఇంకో బొమ్మ ఉంది నాన్న, తీసుకెళ్ళి ఆడుకోపో. సరే డాడీ, మీరు ఇక్కడ ఆడుకోండి, నేను అక్కడ ఆడుకుంటాను. ఓకే నాన్న. పాప హ్యాపీగా ఉంది, నాకు అదే చాలండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీ నా హ్యాపీ అండి. మీ హ్యాపీ నా హ్యాపీ. సేమ్ ఫాలో. సుబ్రహ్మణ్యం ఎక్కడున్నావురా? నేను వైజాగ్ వెళ్తున్నాను రా. వైజాగ్ ఎందుకు వెళ్ళావురా? ఇక్కడ చేపలు సరిగ్గా లేవంట, చేపలు తీసుకురావడానికి వైజాగ్ వెళ్తున్నాను రా. ఏంటి వైజాగ్ వెళ్ళావా? అరే నాకు వీసా ఉంటే చైనా కూడా వెళ్తాను. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా నేను? ఫ్రెష్ గా చేపలు తీసుకొని వస్తాను. ఉండు. సత్యానంద్ గారు నా కోసం మళ్ళీ ఆపదమా అన్నట్లున్నారు కదా. మీ త్యాగం వృధాగా పోదండి. మీకు లైఫ్ లో ఒక మంచి భార్య రావాలండి. మీకంటే మంచి భార్య వస్తుంది సత్యానంద్ గారు. మీలాంటి భార్య నాకు దొరకాలే గాని నేను పక్క దేశానికి కాదు కదా, పక్కింటి కూడా వెళ్ళండి. సత్యానంద్ గారు ఎందుకండి దేవుడు మంచి వాళ్ళకు మంచి వాళ్ళని జతపరచడు? మంచిని చెడుని బ్యాలెన్స్ చేయడం దేవుడి పని, మంచిని బ్యాలెన్స్ చేసుకోవడం మన మనుషుల పని. పింకీ ఇంకో బొమ్మ ఉంది బ్యాగ్ లో, తీసుకొని ఆడుకోమా. మాటికి ఎంట్రీలు ఇస్తున్నావు ఎందుకు పింకీ? పాపం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటేనే భయంగా ఉంది సత్యానంద్ గారు. ఎందుకండి భయం? 4 రోజులు ఆగితే మీరు వెళ్ళిపోతారుగా. నేను వెళ్తాను, నేను చెప్పానా? సత్యానంద్ గారు నేను చెప్పాను సుభద్ర గారు. నేను దగ్గర అవుదా అనుకుంటా, మీరు దూరం పెడుతున్నారు నన్ను. అవునండి సత్యానంద్ గారు. నేను వచ్చి ఇంతసేపు అయింది, ఇల్లు చూపించరే? అయ్యో మర్చిపోయానండి, ఇది హాల్ అండి. బెడ్రూమ్ అటు కిచెన్ ఉంటుందండి. బెడ్రూమ్ ఇటు చూస్తే బాల్కనీ వ్యూ చాలా బాగుంటుందండి. బెడ్రూమ్ అయ్యో మీకు బెడ్రూమే కావాలా? రండి అటు నుంచి చూపిస్తాను. ఇదేనా? ఇదేనండి. అది ముందే చూపించాలండి. సుభద్ర ఎవరు కావాలి బ్రదర్? ఈ ఇంటి ఓనర్ నేనే. ఇంటి ఓనర్ అయితే బొంగ అయితే మాకెందుకు, డబ్బులు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. వెళ్ళు. హలో సుభద్ర మొగుడు నేనే, హనుమంతరావు. రాంగ్ అడ్రస్ బ్రదర్. ఇక్కడ రామాలయం ఉన్నది, ఇక్కడ రావి చెట్టు ఉన్నది.
నడి మధ్యలో నా ఇల్లున్నది. రామాలయం రావి చెట్టు రైట్ అయినప్పుడు ఈ ఇల్లు ఎట్లా రాంగ్ అవుతుంది? అసలు ఈ రాంగ్ అనేవాడు సుభద్ర. ఓసా సుభద్ర, సుభద్ర ఒక్క నిమిషం. రాంగ్ అడ్రస్ అని చెప్తే వినవారను. సత్యానంద్ గారు ఆయన మొగుడు. సారీ బ్రదర్, తెలియకుండా కొట్టేసి. ఇందాక నా మొగుడు అని చెప్పాను కదా. సరిగ్గా వినలే బ్రదర్. వినపడదు. ఏందా నువ్వు? సరే కానీ ముందు నువ్వు చెప్పు. ఇన్ని రోజులు ఎక్కడ సచ్చావు? మేము బతుకున్నాం అనుకున్నావా, పోయామనుకున్నావా? ఒక ఫోన్ కాలేదు, ఒక మెసేజ్ లేదు, ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? ఉగాండా పోయింది వ్యవసాయం చేద్దామని. వ్యవసాయం చేద్దాం యుగాండా వెళ్ళావా? ఏం చేసావు? అరే ఇట్లా పంట చేతికి వచ్చే టైం కు ఆ పోలీసుడు తీసుకుపోయి లోపడేసిండు. వ్యవసాయం చేసి పంట చేతికి వస్తే పోలీసుడు జైలేసాడు. నేను చేసింది వరి వ్యవసాయం కాదు, గంజాయి వ్యవసాయం. అక్కడికెళ్ళి కూడా గంజాయి మొక్కలు పండించావు నువ్వు. ఇప్పుడు గంజాయి మొక్కలు పెట్టు. ఈ తులసి కోటలో ఆ గంజాయి మొక్క వాడు నాకు ఫస్ట్ తెలియాలి. ఆయన గంజాయి మొక్క కాదు, సంజీవని మొక్క. 3 సంవత్సరాల నుంచి బాబా నాన్నెప్పుడు వస్తాడు అడుగుతుంటే ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేస్తూ వచ్చాను. కానీ రోజు దాని పుట్టినరోజు రోజు కేక్ కట్ చేయబట్టి నాన్న వస్తే గానీ కేక్ కట్ చేయడానికి మొండు పట్టుకొని కూర్చుంది. అదే సమయంలో దేవుడు పంపిన మనిషిలాగా అడ్రస్ అడగడానికి వచ్చారు. అందుకని సత్యానంద్ గారు ఒక్క 4 రోజులు నాకు మొగుడుగా యాక్ట్ చేయండి అంటే ఒక్క మాట మాట్లాడకుండా యాక్ట్ చేయడానికి ఓకే అన్నారు తెలుసా? ఎవరైనా ఒప్పుకుంటాడు ఆ క్యారెక్టర్ కు. పోస్ట్ అలాంటిది. ఇప్పుడు నాకు మొత్తం కథ అర్థమైంది. నా క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు? నా క్యారెక్టర్ ఏంటి బ్రదర్? బ్రదర్ మొగుడు క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ చేయ బ్రదర్. మెయిన్ క్యారెక్టర్ నువ్వు తీసుకొని డమ్మి క్యారెక్టర్ నన్ను చేయమంటారు నువ్వు? బ్రదర్ ఇప్పుడు ఆ పాపను పిలిచి నాన్న నేనని చెప్పు. ఇప్పుడు పాపను పిలిచి నాన్న నువ్వని చెప్తే నా క్యారెక్టర్ మీద డౌట్ పడుతుంది. ఒక 4 రోజులు అయితే మొత్తం సద్దుమణికి పోతుంది కదా, ఎందుకంత ఆవేశం నీకు? ఏమండి సుభద్ర 4 రోజులు ఆగా ఏంటండి 40 రోజు ఆగి చెప్పండి, పాప హ్యాపీ ఫీల్ అవుద్ది. 4 రోజులు 40 రోజులు చేస్తారా? 4 సంవత్సరాలు కూడా చేస్తావు. హలో ఎక్కడున్నావురా? నేను సముద్రం మధ్యలో ఉన్నాను రా. అరే కాకినాడలో ఉన్నా అన్నావు కదరా? అక్కడ ఫ్రెష్ గా చేపలే లేవురా, ఎక్క చేప కూడా దొరకలే. నేను ఏ ముఖం పెట్టుకొని చేపలు లేకుండా నీ ఇంటికి రావాలరా? చేపలు పట్టుకొని వస్తా, ఇప్పుడే వల వేసాను, అయిన తర్వాత నేను వస్తానులే, నువ్వు కంగారు పడుకు. ఏ చేప కోసం వాళ్ళు ఎత్తనారో నువ్వు? యూసుఫ్ కూడా బస్తీ నుండి సముద్రం మధ్యలో ఉన్నా అంటానేంద్రా? అబద్ధాలు చెప్తానేంట్రా నువ్వు? అబద్ధాలు. ఇదిగో ఆయన అబద్ధం ఆడుతుంది నా సంతోషం కోసం, పాప సంతోషం కోసం. సత్యానంద్ గారు నా కోసం. నేనా మా డాడీని? హాయ్ నాన్న. నువ్వు ఎవరు? నా ఫ్రెండ్ అమ్మా. నాకు నచ్చలే డాడీ. నాకు నచ్చలే. ఏంట్రా నీకు నచ్చది? పాప నువ్వు ఒకసారి రా నా దగ్గర, రా మా దగ్గర. నేను రాను. ఒకసారి రా తల్లి. నేను రాను. మెడల్ తిప్పుతావేంట్రా? మెడల్ అన్ని నొప్పులు వస్తారా నీకు? ఏంటిదా ఇది? అంటే ఒక 4 రోజులు అతన్ని సద్దుమణికి పోతాయి కదండి. 4 రోజులు అవుతా వాడు 4 రోజులు నిన్ను చదువుకుంటాడు. ఆ తర్వాత 4 వచ్చి ఆ నలుగురు అని నన్ను మోస్తారు. సంవత్సరాల తరబడి వస్తే స్క్రిప్ట్ మారిపోతుంది, స్క్రీన్ ప్లే కూడా మారిపోతుంది ఇక్కడ. ఇప్పుడు స్క్రీన్ ప్లే మారినాక క్లైమాక్స్ ఏంటో నాకు ఇప్పుడు చెప్పు. క్లైమాక్స్ ఏంటి చెప్పు. నాకేం తెలుసు? వాడిని అడుగు, వానికి తెలుస్తుంది, మొత్తం తెలుసు వానికి. బ్రదర్ నా క్లైమాక్స్ అంటే తెలుసు బ్రదర్, నాకేం తెలుసు? స్టోరీ ఎంత డిజైన్ చేసి నీకు క్లైమాక్స్ తెలియదు అంటే నమ్మల్లారా? నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుందిరా క్లైమాక్స్ ఏందో. నువ్వు ఆగు. ఆయన ఇంతగా త్యాగం చేస్తే అలాంటి మనిషిని పట్టుకుని నేను మాట్లాడుతున్నావా? సత్యానంద్ గారు మీరు ఎవ్వరి కోసం ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ త్యాగం వృధాగా పోదండి. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటారు. మీరు వెళ్ళండి. ఆడు పోయి చాలాసేపు అవుతుంది. పాప ఎక్కడ? పాప పడుకోనుంది. లేపి నేనే నాన్న అని చెప్పు, ఓకేనా? ఓ కాఫీ తీసుకురా. వస్తున్నా వస్తున్నా కోసం వస్తున్నా కోసం వస్తున్నా. ఏంటి నాన్న మళ్ళీ వచ్చినావు? అంటే హనుమంతరావు బ్రదర్ రావడానికి కారణాలు దొరికాయి, కానీ వెళ్ళడానికి కారణాలు దొరకట్లేదు. కమిట్మెంట్ నాది, సెటిల్మెంట్ కూడా నేనే చేయాలి. సత్యానంద్ గారు మీ త్యాగం వృధాగా ఎప్పటికీ పోదండి. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సత్యానంద్ గారు, వెళ్ళిపోండి.
వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా నీలో నా దాగున్నా నా కోసం వస్తున్నా. నీకు వేరే పని లేదారా? నా ఇంటి చుట్టే తిరుగుతా ఉంటావారా నువ్వు? కాదు బ్రదర్ హనుమంతరావు, చెప్పు ఏంటిది? నీ స్వార్థం ఏమో వెళ్ళమంటుంది, నా స్వార్థం ఏమో ఉండమంటుంది. నాకు తెలియకుండా నా గుండెలో ఏదో యుద్ధం జరుగుతుంది హనుమంతరావు. ఆ యుద్ధం పాప కోసం అనుకున్నా, సుభద్ర మీ ఆవిడ సుభద్ర కోసం ఇప్పుడే అర్థమైంది నాకు. సుభద్ర చూసావా, నేను కింద పడితే పిల్లర్లా నువ్వు నిల్చున్నావు, రన్నర్లా సత్యానంద్ గారు వచ్చారు. అదే సత్యానంద్ గారికి నీకు తేడా ఎంత తేడా అంటున్నావా? ఇండియాకి యుగాండాకు ఉన్నంత తేడా. ఎన్ని రీ ఎంట్రీలు వేసుకున్నా నీకు ఒప్పదా? నడు బయటికి పోయి ఫస్ట్ పో. ప్రేమగా అయితే ఎవరు ఇంట్లో ఇన్వైట్ చేశారో వాళ్ళు నన్ను ప్రేమగా వెళ్ళిపోమని చెప్తే ఇప్పుడే వెళ్ళిపోతా. నాకు అర్థమైందిరో ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. చెప్పే మరి చెప్పు చెప్పు అబ్బా చెప్పు. ఆలోచిస్తావు మీరు చెప్పరు, వెళ్ళరని మీరు నన్ను చెప్పరు సుభద్ర గారు. ఎందుకు చెప్పదు అది? ఎందుకు చెప్తా? డొక్కల పడితే ఏమనుకుంటున్నావు? నా కోసం ఆ దరిద్రుడితో దెబ్బలు తినే కంటే వెళ్ళిపోండి సత్యానంద్ గారు, వెళ్ళిపోండి. నాకు దెబ్బలు తగట్లేదు సుమిత్ర గారు, కానీ మిమ్మల్ని కొడుతున్న ప్రతి దెబ్బ నా గుండెలే తగులుతుంది సార్. బయటికి వెళ్ళి బాధలో బతకడం కంటే ఇక్కడ ఏదో మూల ఉండి సంతోషంగా బతకడం బెటర్. ఏంద్రా మూల ఉండేది? నువ్వు నా ఇంట్లో సమాజం నా గురించి ఏమంటారా? సమాజం సమాజం సమాజం. అరే 2000 నోటుకి చిల్లరిపని సమాజం గురించి మాట్లాడుతున్నావా హనుమంతరావు? ఆ రచ్చరవిని మేధావిని వర్ణిస్తున్నా, ఈ సమాజం గురించి మాట్లాడుతున్నావు హనుమంతరావు? వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఒక్క మాట నువ్వు మాట్లాడట్లేదంటే. మానవతకు నిలువెత్తి నిదర్శనం సత్యానంద్ గారు, ఆయన గురించి నేనే మాట్లాడాలండి. ఓహో, వాని మానవత్వం నీ మూర్ఖత్వం. వస్తే మెంటల్ దానా, మన పచ్చని సంవత్సరంలో పరుపు వేసుకొని పంట అంటాను వాడు. నువ్వేమో దిండు పెడతా అంటాను. మెంటల్ దాని అర్థం పెట్టలేదు నీకు. మనం మనకెచ్చరి లేదండి, లేదు. ఎందుకు లేదే? సత్యానంద్ గారు మీరు ఏడవకండి. ఒక్కసారి ఆ పాపను చూసేసి వెళ్ళిపోతున్నా. ఒక్కసారి వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతాను. అమ్మతోడు వెళ్ళిపోతా కదా? చెప్పు. నీ డాడీ నాకు నేను చెప్తా. వాడు కాదు నీ డాడీ, మన ఇద్దరు కలర్ సేమ్, మనం డాడీ. నువ్వు డాడీ ఎగ్జాక్ట్లీ. బిత్రి ఒకవేళ డాడీ ఉన్నా నువ్వు డాడీ కావు, నాకు ఈ డాడీయే కావాలి. మేము ఎక్కడో వెళ్ళి మూలం చాటు వెళ్ళి బతుకుతాం అంతే. నా ప్రాణం, నా పాప ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఏం డిజైన్ చేసినవరా నువ్వు క్లైమాక్స్? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? బ్యాక్ టు ఉగాండా.